ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హత్యలు జరిగిపోతున్నాయి, దాడులు జరిగిపోతున్నాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలని గత ప్రభుత్వం మరీ దారుణంగా అసలు వాళ్ళు ఉన్నప్పుడు ఏమి జరగనట్టు, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగనట్టు మాట్లాడడం చాలా దారుణం అనమాట. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టమని అడగటానికి మీకు అర్హత ఎక్కడుంది? మీరు చేసిన అరాచకాల టైంలో మీరు ఏ రోజైనా ఇంకోళ్ళు వచ్చి రాష్ట్రపతి పాలన ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ప్రజలు మైండెడ్ ఇస్తే వాళ్ళని కాదని చెప్పేసి మీరు రాష్ట్రపతి పాలన పెట్టమంటే అడుగుతుంటే ప్రజలు అంత పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా? ఓటు వేసిన వాళ్ళు నీ పరిస్థితి నచ్చకే, నీ పద్ధతి నచ్చకే, నీ పార్టీ పద్ధతి, నీ పరిస్థితి నచ్చక జనాలు నీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు 5 సంవత్సరాలు ఆగి ఈ రాష్ట్రంలో జరుగుతుండే ఏమైనా తప్పులు జరిగితే అడుగు. పాలన శుభ్రంగా సాగుతుంది, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఆయనతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పాలన అంత బ్రహ్మాండంగా సాగిస్తుంటే గట్టిగా 2 నెలల నువ్వు ఇప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ కేసులు మాఫీ చేసుకుంటాకి రాష్ట్రపతి పాలన పెట్టాలా? నీపైన ఎక్కడ కేసులు పడతాయా, మీ వాళ్ళపైన ఎక్కడ కేసులు పడతాయా అని చెప్పి నువ్వు రాష్ట్రపతి పాలన అడుగుతున్నావు. ప్రజల మీద సంతోషం కానీ, ప్రజల మీద అభిమానం కానీ నీకు లేదు. లేనందుకే నువ్వు ఇంట్లో కూర్చున్నావు. మళ్ళీ ఈ రాష్ట్రపతి పాలన పెట్టించుకొని నీ కేసుల గురించి, మీ వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఇంకా మానుకోకపోతే ఈ 11 కూడా 1కి 2కో జారిపోయే పరిస్థితి వచ్చింది. అవన్నీ చూసుకొని ఈ రాష్ట్రంలో అందరికీ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ జరుగుతున్న దానికి సంక్షేమ పథకాలు ఏమైనా లేవు, సలహాలు ఇవి బాగుండిద్ది. అంతేగాని ఏదో రాష్ట్రపతి పాలన పెట్టేసి ఈ రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి అన్న మాట చాలా తప్పు. ఇంకోసారి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ మీ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే జనాలు మరీ రేపు ముందుంది కార్పొరేషన్ ఎలక్షన్, దాంట్లో కూడా భయంకరమైన బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి తెలియజేస్తాను.